ప్రధానంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కడియం కావ్య వారి యొక్క తండ్రి గారైనటువంటి కడియం శ్రీహరి గారు మాదిగలలో ఉపకులమైనటువంటి బైండ్ల కులం. ఈ బైండ్ల కులము కడియం శ్రీహరి గారు ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన నుండి ఇప్పటి వరకు ఆయన యొక్క శ్రమ, ఆయన చేసినటువంటి విలువలతో కూడుకున్నటువంటి పనులు చాలా మాదిగల పక్షాన నిలబడ్డాయి. ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు కానీ, అసెంబ్లీలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఎస్సీ వర్గీకరణ కోసమే తప్పించి పనిచేసినటువంటి వాడు. మాదిగల సభలకి అనేక సార్లు వచ్చేసి మాదిగ ఉపకులాలకు చైతన్యం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల పరంగా కానీ, గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాల పరంగా కానీ ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు. ఇక్కడ కొత్తగా ఎవరినో తీసుకొచ్చేసి మాదిగలలో ఉన్నటువంటి ఉపకులం కాకుండా ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టలేదు. ఇక్కడ వారి యొక్క బిడ్డను టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి తీసుకురావద్దనేది మరొకసారి మాట్లాడుతున్నటువంటి నాయకులకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఒక ముస్లింను చేసుకున్నంత మాత్రాన ముస్లిము ఆ అమ్మాయి వాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ముస్లిం అమ్మాయి అని చెప్పి ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా విషయాల పట్ల చాలామంది ఇప్పుడే తమ్ముడు ఇటుకరాజు నుంచి వాళ్ళంతా చెప్పారు. మేము ఉద్యమ సమయంలో అసలు పెద్దపల్లిలో బ్రాహ్మణ కులస్తురాలైనటువంటి సుగుణకుమారు భర్త సుగుణకుమారి ఎస్సీ పార్లమెంటు పెద్దపల్లిలో మాదిగలకు ఇవ్వకుండా మరి ఆమెకి ఎట్లా ఇప్పించారు? ఆ రోజు ఉద్యమం చెప్తేనే ఇచ్చారు, ఉద్యమ నాయకుడు చెప్తేనే ఇచ్చారు సీటు. ఇది ఈరోజు కడియం కావ్య గారు ముస్లిం అయింది, ఆమెమో మాదిగం అయింది. మరి ఆమెను కూడా అట్లా బ్రాహ్మణ్ కులస్తుడు చేసుకున్నప్పుడు ఆమె కూడా బ్రాహ్మణ్ కులస్తురాలే కదా. ఇది గమనించలేకపోతున్నారా నాయకులు మాట్లాడుతోళ్ళు? ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి మన పరువును మనమే తీసుకునేటువంటితో ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? మీకు సోయి లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు మాదిగలు కానీ, మాదిగ ఉపకులాలు కానీ ఎంతో 29 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక కష్ట నష్టాలను ఓర్చి ఆ కష్ట నష్టాల్లో ఓర్చినటువంటి దాంట్లో ఫస్ట్ ప్రథమంగా 2000 నుంచి 2005 వరకు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏలో రెల్లి, పగిడి, పాకి ఇట్లాంటి బైండ్ల, బుడగజంగాలు ఇట్లాంటి కులాలను పెట్టాం. మరి ఆ కులాలను పెట్టి ఆ పోరాటం చేసినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతున్న క్రమంలో ఇది కూడా అందులో భాగమే కదా. కొత్తగా ఇక్కడ ఇచ్చిందేముంది? ఇది కావాలని రాద్ధాంతం చేసేటువంటి పనిని దయచేసి నాయకులుగా మానుకోవాలి. మీ గౌరవాలు మీరు తీసేసుకోవద్దు, మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక 5 సంవత్సరాల పదవి కాలం. మనోళ్ళు గతంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పసునూరు దయాకర్ ఉన్నాడు, ఆ ప్రాంతం నుంచి వెళ్ళి నాగర్కర్ నుంచి వెళ్ళి రాములు గారు ఉన్నారు. మనం అందరం కూడా వీళ్ళందరికీ ఉపకులాలైనటువంటి బిడ్డలను ఉపకులాలైనటువంటి చేతనియాలని చెప్పి ఉద్యమ సభలలో చెప్పినటువంటి నాయకులే ఈ వక్ర బుద్ధితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మానుకోవాలని చెప్పి మేము మరి ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి వరంగల్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో నిమిత్తమై ప్రతి పల్లె, వాడ, గ్రామ మరి ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపకులాలకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా గ్రామాన ప్రచారం చేసి కడియం కావ్య 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసాలు ఎక్కడ కూడా లేవు. ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. అందరము వినామాసగుండి ఈ యొక్క సీటును ఉపకులానికి ఇచ్చినటువంటి సీటును ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఒక తపనతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే 7 తారీఖు సాయంత్రము 3:30కి మరి వేలాది మందితో ఆ సభను నిర్వహిస్తూ ఉన్నాం. అభిరామ్ ఫంక్షన్ హాల్లో ఆ సభను నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కడియం కావ్య గారు, అట్లాగే కడియం శ్రీహరి గారు, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి కొండ సురేఖ గారిని కూడా వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ క్యాడర్ మొత్తం కూడా కడియం కావ్య గెలుపు కోసమే అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని, అహర్నిశలు కష్టపడి పనిచేసి చేతి గుర్తుకే ఓటేసి బంపర్ మెజార్టీతో ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక నికృష్టమైనటువంటి ఆలోచనతో
ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులను విడదీసి ఈ మనుషుల మధ్యలో సిచ్చు పెట్టి అనేక రకాలుగా కాషాయ రంగును పుంజుకొస్తూ గ్రామ గ్రామాన ఇట్లా విదజల్లుతూ ఉన్నారు. మాదిగా ప్రజలకు మాదిగా యువకులకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, మతోన్మాదుల మత్తులో మునగకండి, మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనం గౌరవం కాపాడుకునే వాళ్ళం అవుతాం. నిన్నటిదాకా మరి పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇక్కడ కూడా మొత్తం ఎస్సీ డెవలప్మెంట్ నుంచి మొదలుకుంటే ఎస్సీ సప్లా నిధులను కూడా దుర్వినియోగం చేశాడు.